వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ కామెంట్ చేయండి. దీని తర్వాత కాంట్రాక్ట్ మ్యారేజ్తో కలిసిన బంధం వస్తుంది తప్పకుండా. ఇక కథలోకి వెళ్ళిపోదాం. డాన్ బావతో లవ్ పార్ట్ 25 అని అర్థమై అలాగే ఆమె గుండె చప్పుడు వింటూ ఎలాంటి తప్పుడు ఆలోచన లేకుండా అలాగే తన ప్రేమ చెంతకు చేరిన వేళ హాయిగా నిద్రలోకి జారుకున్నాడు అఖిల్. మార్నింగ్ 7 అవుతుండగా మన ఇద్దరు పాపలు ఒకే గదిలో, అదే మౌర్య గదిలో నిద్రపోతూ ఉన్నారు. మౌర్య మరియు సహా చాలా ప్రశాంతంగా ఇద్దరు అక్కా చెల్లెలు ఎలా అయితే పడుకుంటారో సొంత అక్కా చెల్లెలాగా అలాగే పడుకొని ఉన్నారు. సహా కన్నా ముందుగా నిద్రలేచిన మౌర్య నిజంగా తనకు ఒక చెల్లి ఉంటే ఈ క్షణం ఎలా ఉంటుందో సహా అలా అనిపించింది మౌర్యకు. ప్రేమగా ఆమె మొహంపై హెయిర్ పడుతూ ఉంటే ఆమె చెవి వెనక్కి నెట్టి చిన్న చిన్నవి నవ్వి మెల్లగా ఒళ్ళు విరుస్తూ లేచి కూర్చుంది మౌర్య. తను అలా లేచిందో లేదో అప్పుడే సహా కూడా మెలకువ వచ్చి లేచి మౌర్య వైపు చూసి, లేచావా? అయినా కొత్త ప్లేస్లో నాకు సరిగ్గా నిద్ర పట్టదు, కానీ ఇక్కడ నీ బెడ్పై అస్సలు మెలకువ కూడా రాలేదు మౌర్య. అంత ప్రశాంతంగా నిద్రపోయాను అని సహా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే తనకు గుడ్ మార్నింగ్ కూడా చెప్పింది. ఆ తర్వాత మౌర్య ఆమె మొహంలో నవ్వు చూసి తను కూడా నవ్వుతూ, చెప్పానా నాతో బోర్ ఫీల్ అవ్వవు అని, అందుకనే నైట్ ఇక్కడే ఉండు అని చెప్పింది. తమరేమో ఎప్పుడు వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సహా నవ్వుతూనే, చాలే, అయినా నన్ను ఇక్కడ ఎలాగోలా ప్లాన్ చేసి పెట్టుకున్నావు కదా, అది సరే, కానీ ఈరోజు కాలేజ్ లేదు కదా, ఏం చేద్దాం, నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేసరికి, ఏముంది, మామూలుగా అయితే మాన్స్టర్ నేను ఇంట్లో ఉన్నాను అని చెప్పి ఆఫీస్కి తీసుకువెళ్ళేవాడు నన్ను, కానీ ఈరోజు అత్తయ్య వాళ్ళు వస్తున్నారు, నాకు తెలిసి నన్ను తీసుకెళ్ళడు. ఆల్రెడీ టైం ఇప్పుడు 7:30 పైనే అవుతుంది కాబట్టి మా వాడు నీట్గా డ్రెస్అప్ అయిపోయి వాడు కాన్వెంట్కి వెళ్ళే బుడ్డిగాడిలా వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటాడు అని నవ్వుతూ చెప్పింది మౌర్య. సహా మౌర్య మాటలకు చిన్న స్మైల్ ఇచ్చి, సరే, ఈరోజైతే మీ అత్త వాళ్ళు వస్తున్నారు కదా, నువ్వు వాళ్ళతో టైం స్పెండ్ చేయి, నేను ఫ్రెష్ అయి వెళ్తాను అని సహా అనేసరికి మౌర్య కోపంగా కొంచెం కంట్లో అప్పుడే లైట్గా కన్నీళ్లతో సహా వైపు చూస్తే, అయితే నేను నిన్ను అంతగా విసిగిస్తున్నానా అని అంది ఏడుపు గొంతుతో మౌర్య. సహా షాక్ అయి, నేనిప్పుడు అన్నాను, నువ్వు అలా అనుకోవద్దు, అయినా నువ్వే అలా అనుకుంటున్నట్టున్నావు మౌర్య అని చిన్నపిల్లల మౌర్య చిన్నపిల్లల నా మాన్స్టర్ గాడే అనుకున్నా, నీకు కూడా నా కంపెనీ బోర్ కొట్టి వెళ్ళిపోతాను అంటున్నావు కదా అంది మౌర్య. ఆ మాటకు సహా తల కొట్టుకుంటూ, అయ్యో నేను అలా అనలేదు, చిన్న వర్క్ ఉంది, ఎలాగో నీకు తోడుగా మీ అత్తయ్య వాళ్ళు ఈరోజు వస్తారు కదా, మళ్ళీ మనం కాలేజీలో రేపు కలుసుకుందాం అని అలా అన్నాను అనేసరికి మౌర్య, సరే అయితే నేను ఈ మ్యాటర్ని వదిలేస్తా, కానీ నువ్వు ఇప్పుడు వెళ్తాను అంటే నేను అస్సలు ఒప్పుకొని చెప్తున్నా, నువ్వు ఈరోజు హాలిడే కదా, ఇక్కడే ఉండు, కావాలి అంటే ఈవినింగ్ పంపిస్తా, లేదంటే నీతో అస్సలు మాట్లాడను సహా. అయినా మా అత్తయ్య మామయ్య చాలా మంచివాళ్ళు, వాళ్ళు నిన్ను ఒక్కసారి పరిచయం చేస్తే చాలు, వాళ్ళు నాకన్నా బాగా వాళ్ళు నిన్నే చూసుకుంటారు అని మౌర్య అనేసరికి సహా కూడా ఎందుకో వాళ్ళని చూడాలి అనిపించింది ఆ క్షణం. ఇక మౌర్య కావాల్సిందే తన్ని ఇక్కడ ఉంచాలి అని చూస్తుంది అని తన మైండ్లో వెళ్ళిపోమ్మని తన మైండ్ చెప్తున్నా మనసు మాత్రం వద్దు, అక్కడే ఉండు అని చెప్తుంది సహాకు. దాంతో సరే ఉంటాను అని అంది. దాంతో మౌర్య, గుడ్ గర్ల్, ఇప్పుడు దారికి వచ్చావు, సరే, కానీ కాఫీ తీసుకురానా, నీకు బెడ్ కాఫీ తాగే అలవాటు ఉందా అనేసరికి, పర్లేదు మౌర్య, ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ఇద్దరం తాగుతాను, నాకు బెడ్ కాఫీ అలవాట్లేదు అని పైకి అని మనసులో
నాకు చిన్నప్పటి నుంచి అలా నేను నిద్రపోతూ ఉంటే నాకు బెడ్ కాఫీ ఇచ్చి లేపి తెచ్చి ఇచ్చే అంత ప్రేమగా చూసుకునే మనుషులు ఎవరూ లేరు. నా జీవితంలో ఎవ్వరూ లేరు మౌర్య అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంది సహా. సరే అయితే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను వెళ్ళి మంచి కాఫీ తీసుకొస్తా అని అంది మౌర్య. సహా నవ్వుతూ సరే అని చెప్పి లేచింది. ఆల్రెడీ మౌర్య కబోర్డ్లో చాలానే కొత్త బట్టలు ఉన్నాయి కాబట్టి వాటిలో ఒక మంచి ఒక డ్రెస్ని సహాకు ఇచ్చింది. ఆ డ్రెస్ తీసుకొని సహా స్నానానికి వెళ్ళింది. దాంతో మౌర్య పాప ఎందుకో వెళుతున్న సహా వైపు ఒక్క క్షణం అలా చూసి మళ్ళీ మొహం పక్కకు తిప్పేసి సహా వచ్చేసరికి నేను కూడా ఫ్రెష్ అయితే బాగుంటుంది కదా, ఎలాగో ఈరోజు అత్తయ్య మామయ్య వస్తున్నారు అని అనుకుంటూ తన బట్టలు తీసుకొని ఇప్పుడు ఎక్కడ ఫ్రెష్ అవుదామబ్బా అని ఆలోచించింది. ఆలోచన తట్టేసరికి తనకు ఏదో తింగరి ఆలోచన వచ్చింది. దాంతో పరిగెత్తుకుంటూ విక్రమ్ గది దగ్గరికి వెళ్ళింది. విక్రమ్ గది పాస్ లాక్ కాబట్టి ఆ లాక్ మన పాప బర్త్డే డేట్ కాబట్టి చాలా ఈజీగా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. ఎలాగో విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు కాబట్టి విక్రమ్ రూమ్లోకి రాగానే అతడి బాడీ స్మెల్ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేయడం మొదలుపెట్టింది. దాంతో ఒక్కసారిగా తల విదిలించి వెధవా, పాగల్, నిజంగా వీడు ఎక్కడ ఉన్నా నన్ను ఎలాగోలా టార్చర్ చేస్తుంటాడు అని మన పాప బట్టలు టవల్ అన్నీ బెడ్పై వేసేసి డోర్ లాక్ చేసింది. కాబట్టి ఆ రాజ్యం ఇప్పుడు తనదే కాబట్టి మార్నింగ్ వెళ్ళిన విక్రమ్ ఈవినింగ్ దాకా రాడు కాబట్టి అదే ధైర్యంతో సాంగ్స్ పెట్టుకొని వాటికి మాస్గా స్టెప్స్ వేస్తూ స్నానానికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ బాగా రుద్ది అప్పుడు బయటికి వచ్చింది. బయటికి వచ్చిన మన పాప స్టెప్స్ వేస్తూ ఉన్న అదే సమయంలో తనకు ఆ గదిలో ఏదో తేడాగా అనిపించి వెంటనే ఎందుకో ఆ గది మొత్తం చూడగా ఒక్కసారిగా షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయింది మౌర్య. ఎందుకంటే అక్కడ మన విక్రమ్ బాబు గారు క్రాస్ లెగ్స్ వేసుకొని మౌర్య వేస్తున్న పిచ్చి వేషాలు అన్నీ చూస్తూ ఉన్నాడు. మౌర్య విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అని అనుకుంది. ఇప్పుడు ఆ విషయం గుర్తు వచ్చేసరికి మనసులో బుద్ధి లేదా నీకు? లోపల డ్రెస్సింగ్ రూమ్ చచ్చి ఉంది కదే, లోపల మార్చుకొని చావకుండా నీకు ఈ కోతి గెంతులు అవసరమా? అయినా వీడేంటి అలా చూస్తున్నాడు, వీడి చూపు ఏదో తేడాగా ఉంది అని విక్రమ్ ఎక్కడ చూస్తున్నాడా అని మన పాప చూసేసరికి మన మౌర్య పాపను పైనుంచి కింది దాకా అదో రకమైన చూపుతో చూస్తూ ఉన్నాడు విక్రమ్. ఆ చూపుకు ఒక్క క్షణం మౌర్యకు బాడీ చల్లబడిపోయింది. అసలు షివరింగ్ వచ్చేసింది. ఆ చూపుకే గుండె దడ పెరిగిపోయింది. దాంతో ఉన్నట్టుండి మన మౌర్య పాప అప్పటికప్పుడు ఒక 5 కేజీలు తగ్గినట్టు అనిపించి ఆమె కట్టుకున్న టవల్ కొద్దిగా లూజ్ అయింది. ఆ క్షణం ఒక్క క్షణం ఎక్కడ జారిపోతుందో అని గట్టిగా టవల్ని ఒక చేత్తో పట్టుకొని భయంగా అలా చూస్తూ ఉంటే విక్రమ్ మెల్లగా లేచి అడుగులో అడుగు వేస్తూ మౌర్య వైపు సూటిగా చూస్తూ ఆమె వైపుగా వచ్చాడు. విక్రమ్ ఆమె దగ్గరగా వస్తూ ఉంటే ఆమె భయపడిపోతూ వెనక్కి అడుగు వేసి బావా నువ్వు లేవు అని అనుకొని వచ్చేసాను, సో సారీ బావా, ఇంకెప్పుడు నేను ఈ గదిలోకి రాను అని ఇబ్బందిగా చెప్పింది. అతడు చూసే చూపు ఆమెను నిలువనీయడం లేదు. చాలా కొత్తగా ఉంది ఆ చూపు. అది అలాంటి చూపు. అది రెండోసారి ఆమెను అతడు చూడడం ఆమెకు బాగా గుర్తుంది. సేమ్ ఇలాగే ఆమె ఇంటర్ అయిపోయింది. అప్పటికి వీళ్ళిద్దరి మధ్య గొడవలు అప్పటికే తారస్థాయికి చేరుకున్న సమయంలో ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడానికి కూడా అసలు ఇష్టపడలేదు. దగ్గరగా ఉంటే మన బాబుగారిని అతుక్కుపోవడం మన పాపకు మస్తు అలవాటు. దాంతో గొడవ వల్ల అతనితో మాట్లాడి కూడా చాలా రోజులైపోయింది మౌర్య. కాదు సంవత్సరాలే అయిపోయింది. దాంతో చుట్టాల పెళ్ళికి వచ్చిన తనకు ముందు రోజు నుంచి ఎదురు చూస్తూ ఉంది మన విక్రమ్ బాబు కోసం. ఎక్కడా కనిపించలేదు. కానీ ముహూర్తం ఇంకో గంటలో అయిపోతుంది అనగా
అప్పుడు వచ్చాడు అతడు. అప్పటికి కూడా రాకపోతే ఇక అక్కడ అంతసేపు ఉన్నందుకు టైం దండగా వెళ్ళిపోదాం అని అనుకుంది మౌర్య విసుగ్గా. మన పాప కానీ విక్రమ్ మెరూన్ కలర్ కుర్తాలో, మన పాప రెడ్ కలర్ శారీలో ఇద్దరు పీక్స్గా ఒక రేంజ్లో ఉన్నారన్నమాట. అప్పుడు విక్రమ్ ఆమె వైపు చూశాడు. చాలా రోజుల తర్వాత చూసిన అతడి చూపులో అతను అదో రకమైన వింత భావం. ఇప్పుడు ఎలాగైతే విక్రమ్ చూస్తున్నాడో అప్పుడు కూడా అలాగే చూసినట్టు అనిపించింది. అయినా అప్పుడంటే చిన్నదాన్ని కానీ నేను ఇప్పుడు వీడు ఇంత తేడాగా చూస్తున్నాడేంటి సచ్చినోడు అనుకుంటూ ఇబ్బందిగా ఆ రోజు జరిగింది మళ్ళీ గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది. విక్రమ్ అడుగు ముందుకు వేస్తూ ఉంటే మన పాప ఆలోచన కొంతకాలం వెనక్కి వెళ్ళిపోయింది. విక్రమ్ ఎదురుగా వస్తున్న ఆమె వైపు ఒక్క క్షణం చూసి ఆ కళ్ళల్లో ఏముందో ఆ రోజు కనుక విక్రమ్ చెప్పేసి ఉంటే మన మౌర్య పాప హచ్చుకుక్క పిల్లల ఇప్పుడు అతడి వెంట తిరుగుతూ ఉండేదేమో. ఆ క్షణం అతడు ఆమెకు దగ్గరగా వస్తూ ఉంటే మౌర్య సంతోషంగా వీడి కళ్ళేంటి ఇంత ప్రేమగా నా వైపు చూస్తున్నాడు అని అనుకుంది మనసులో. కానీ అదే సంతోషంతోనే అతడికి దగ్గరగా వెళ్ళిన ఆమె అప్పుడే ఆమె కంట్లో కన్నీళ్లు వచ్చేశాయి. దగ్గరగా వచ్చి మొహం కూడా చూడకుండా పక్కకు వెళ్ళిపోయాడు. ఎవరినో పలకరిస్తూ ఉన్నట్టు ఒక్క క్షణం అక్కడ ఉన్నట్టుండి ఆమెకు ఒక్క క్షణం ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలు ఇన్ని సంవత్సరాలుగా దూరంగా ఉన్నందుకు ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావే నా బుజ్జి నా కన్న అంటూ ముద్దు పెట్టుకోవాలి. కానీ దొంగసచ్చినోడు అలాంటిది నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయాడు అని ఎక్కడికి పోయావురా అని చూసిన తనకు అక్కడ జరుగుతున్న చూసి ఒళ్ళంతా మండిపోయింది. ఆ మంటతోనే కోపంగా అటువైపు వెళ్ళింది. విక్రమ్ ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడికి. అక్కడ మన విక్రమ్ బాబు తన ఫ్రెండ్ అయిన ఒక అబ్బాయితో చాలా రోజుల తర్వాత కలిశాడు కాబట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే తన చెల్లి సంగీత వచ్చి హాయ్ విక్రమ్ బావా అని పిలిచింది. మౌర్య ఉడుక్కుంటూ మర్చిపోయి చచ్చాను, వీడు దీనికి కూడా వరుసకు బావ అవుతాడు కదా. అయినా ఇక్కడున్న చాలా వరకు ఆడపిల్లలు ఉండి చచ్చారు మా రిలేటివ్స్కి, వీడు ఆ అమ్మాయిలు అందరికీ వరుసకు బావే అవుతాడు. అన్నయ్య అయ్యి చావచ్చు కదా, వీడు కొట్టాలే. కానీ అప్పుడే మన సార్ గారు అబ్రాడ్కి వెళ్తున్నారు అని తెలిసేసరికి అసలు అప్పుడే వాడి చుట్టూ ముసురుకున్న చీమలను నేను ఏం చేయలేకపోయా. ఇక ఈ బెల్లం కరిగిపోయేదాకా వీళ్ళు వాణ్ణి వదలరు అనేలా కొరుక్కొని చూపులతోనే తినేసేలా ఉన్నాయి ఒక్కొక్కటి. అక్కడున్న ఒక్కొక్కరి చూపు వాళ్ళ సంగతి పక్కన పెడితే అక్కడున్న సంగీత మనోడిని ఒక రేంజ్లో సైట్ వేస్తూ ఉంది. బావా నిన్ను చూసి 3 years అవుతుంది, నువ్వు ఈ మధ్యకాలంలో కనిపించడమే లేదు అంటూ కావలసిందే విక్రమ్ చేతిని పట్టుకొని ఊపేస్తూ మాట్లాడింది సంగీత. కావాల్సిందే మనోడు అసలే పొగరుబోతోడు. దాంతో ఆమె చెయ్యిని కొంచెం చిరాగ్గా విసుగ్గా లాక్కుంటున్నట్టు అతడి చేతిని లాక్కుంటూ అక్కడే ఉన్న తన ఎదురుగా ఉన్న సంగీత అన్నయ్య వైపు ఒక లుక్ విసిరాడు. కోపంగా తన అన్నయ్యకు అర్థమైంది. వెంటనే సంగీ ఇక్కడి నుంచి పో అన్నాడు. సంగీత అన్నయ్య. ఆ తర్వాత సంగీత విక్రమ్ని చూసిన చూపుకు భయపడి అక్కడి నుంచి విక్రమ్కి భయపడి వెళ్ళిపోయింది. విక్రమ్ కొంచెం కోపంగా చురుగ్గా అతడి రూమ్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి వచ్చి ఇందాక సంగీత తన చెయ్యి పట్టుకుంది. అది గుర్తొచ్చి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ అక్కడే వాష్ బేసిన్ ఉండేసరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. ఇదంతా మన పాప విక్రమ్ ఎక్కడికి వెళ్తున్నాడా అని ఏదో మన విక్రమ్ సార్కి సెక్యూరిటీ అయినట్టు ఎక్కడికి వెళ్ళినా తన చుట్టూనే తిరగడం మొదలుపెట్టింది. మన విక్రమ్ సార్ చెయ్యి ఒక 3 సార్లు శానిటైజర్ వేసి మరీ కడుక్కోవడం చూసి పర్లేదు వీడు నన్ను తప్ప ఎవరిని టచ్ చేయనివ్వడు అని అనుకుంటూ ఒసే మౌర్య నిజంగా నువ్వు లక్కీనే, ఈ మాన్స్టర్ గాడికి
నువ్వు కాపలా కాయాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఎందుకంటే వీడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని వీడే 4 తన్ని పంపించేస్తాడు అని సంబరపడిపోతూ మన పాప అంతవరకు ఆ గది డోర్ చాటున అది ఆ డోర్ కర్టన్ ఉండేసరికి దాని వెనక్కి వెళ్ళి దాక్కుంది అంతసేపు మౌర్య. విక్రమ్ హ్యాండ్ వాష్ చేసుకొని ఆ రూమ్లోని బెడ్పై టవల్ పెట్టి ఉన్న దాంతో తుడుచుకోకుండా కొంచెం ముందుకు అడుగు వేశాడు. మౌర్య వీడేంటి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాడా? సర్లే వీడు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఈ రూమ్ నుంచి బయటికి పోదాం అని అనుకుంది. లేదంటే ఏదో నేను వీడితో మాట్లాడడానికి కావాల్సిందే ఇక్కడికి వచ్చాను అని వేసేసుకుంటాడు అని తిట్టుకుంటూ అలాగే గప్చుప్గా సైలెంట్గా ఉంది. కానీ విక్రమ్ ముందుకు వచ్చి డోర్ లాక్పై చెయ్యి వేశాడు. కానీ ఉన్నట్టుండి వెనక్కి తీసుకొని డోర్ కర్టన్ చాటున ఉన్న ఆమె రెడ్ శారీ కొంగు ఉండేసరికి దాన్ని చేతిలోకి తీసుకొని అతడి చేతిని నీట్గా తుడుచుకోవడం మొదలుపెట్టాడు. మౌర్య మొదట గమనించలేదు, కానీ అతడు కొంచెం గట్టిగా పట్టి లాగి తుడుచుకోవటం వల్ల అప్పుడు గమనించి సచ్చినోడు నా చీరతో తుడుచుకుంటున్నాడు, అక్కడ టవల్ ఉన్నా కూడా, అంటే వీడికి నేను ఇక్కడ ఉన్నట్టు ఆల్రెడీ తెలిసిపోయిందా? దొంగ మొహమోడు, సైకోగాడు, అయినా వీడి గురించి అన్నీ తెలిసి నేను నా బుర్ర తక్కువ వేషాలు అని తిట్టుకుంటూ కోపంగా డోర్ కర్టన్ పక్కకు నెట్టేసి బయటికి వచ్చింది మౌర్య. విక్రమ్ ఆమె అలా బయటికి వచ్చేసరికి పైనుంచి కింది దాకా ఒక చూపు చూసి ఆ గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అతడిని ఉక్రోషంగా చూస్తూ సచ్చినోడు, మాట్లాడితే వీడి సొమ్ము ఏమైనా పోతుందా అయినా అని అనుకుంది. కానీ అదే పొగరు తగ్గించుకొని తను మాట్లాడొచ్చు కదా. తను కూడా ఆ క్షణం మాట్లాడలేదు. అలా పెళ్ళి అయిపోయేంత వరకు మౌర్య విక్రమ్ని చూస్తూ టైం గడిపేసింది. అక్కడున్న అమ్మాయిలంతా విక్రమ్ వైపు చూస్తుంటే కడుపు మండిపోతూ ఉడుక్కుంటూ ఆ రోజు భోజనం కూడా చెయ్యలేదు మౌర్య. అదే కడుపు మంటతో ఆ విషయం ఒక్కసారిగా ఇక్కడ గదిలో ఉన్న మౌర్య గుర్తొచ్చింది. అప్పుడే విక్రమ్ ఆమె ముందుకు వచ్చి, ఏంటి నా రూమ్లో స్నానం చేస్తున్నావు అన్నాడు. ఆమె తడబడుతున్న గొంతుతో అది అని అంటూ అతని వైపు చూసేసరికి అతడు మౌర్య నుంచి చూపు తిప్పకుండా, చూడు అతి చనువు ఇచ్చాను కదా అని చెప్పి చంకనెక్కితే తాట తీస్తాను. అయినా నాకు అర్థం కానిది, నైట్ నా రూమ్లో పడుకున్నావు, ఇప్పుడు చూస్తే నా బెడ్రూమ్లో స్నానం చేస్తున్నావు, ఏంటి అంత తొందరగా ఉందా అని అడిగాడు కళ్ళెగరేస్తూ. మౌర్య అతడి కళ్ళలోకి చూస్తూ ఎప్పటిలా ఆమె ఎందుకో ఆ క్షణం గొడవ పడలేదు, ఆర్గ్యూ చేయలేదు. సైలెంట్గా తల దించేసి, పెళ్లి చేసుకుంటావా, నన్ను భరించగలవా, నాలాంటి గయ్యాలి దాన్ని అని అడిగింది. విక్రమ్కి అర్థం కాలేదు ఎందుకో. అతడు మాట్లాడుతున్న టాపిక్కి ఆమె ఇప్పుడు ఇలా మాట్లాడడం. వెంటనే ఆమె కళ్ళ వైపు చూసేసరికి కలువలాంటి ఆ కళ్ళలో కన్నీళ్లు కారిపోతున్నాయి. విక్రమ్ ఆమెను అలా చూసి అతడి చేత్తో కన్నీళ్లు తుడిచేసరికి తను టవల్తో ఉన్నా అనే విషయం కూడా మర్చిపోయి విక్రమ్ చుట్టూ చేతులు వేసి, సారీ బావా అంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంది. విక్రమ్ ఆమెను గట్టిగా పొదవుకొని, ఏమైందిరా, ఎందుకలా ఏడుస్తున్నావు, అయినా సారీ ఎందుకు చెప్తున్నావే అన్నాడు చాలా స్లో వాయిస్లో. అప్పుడే మౌర్య, బావా చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఇంట్లో వాళ్ళను చాలా విసిగించా, చాలా పొగరుగా కూడా ఉన్నా, కానీ ఎలా బిహేవ్ చేసినా మీరు నన్ను వదిలేయలేదు. నాకు పొగరు అని చెప్పి చాలామంది అనేవారు, కానీ నేను పట్టించుకోలేదు. డబ్బు వల్ల అని అందరూ అనుకుంటారు, కానీ అందుకు కాదు నాకు ఆ పొగరు, కేవలం నిన్ను చూసుకునే నాకు ఆ పొగరు, ఏం చేసినా నా వెంట నువ్వు ఉంటావనే పొగరు, అదే పొగరు చూపిస్తా. కానీ తప్పు చేశా, ఇక ఇన్ని రోజులు నేను చేసిన ఒక్కొక్క దానికి నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా భరిస్తా అని మౌర్య చెప్పేసరికి విక్రమ్ ఒకే ఒక్క మాట అడిగాడు, అత్తయ్యను నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని అడిగాడు. అంతే, విక్రమ్ అడిగిన మాట అతడి చుట్టూ ఉన్న చేతులు ఒక్కసారిగా లూజ్ చేసి,
ఏం మాట్లాడకుండా బెడ్పై ఉన్న ఆమె బట్టలు తీసుకొని డ్రెస్సింగ్ రూమ్కు వెళ్ళి త్వరగా డ్రెస్ చేసుకొని అక్కడి నుంచి విక్రమ్ ఆమె వైపు సూటిగా చూస్తున్నా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి అక్కడి నుంచి చాలాసేపు టెర్రస్ పైకి వెళ్ళి ఏడ్చి ఎందుకు ఏడుస్తుందో తనకే తెలియకుండా ఏడుస్తూ అలాగే ఉండిపోయింది. కొద్దిసేపు తర్వాత సహా గుర్తుకు రావడంతో అయ్యో నామతి మండ మర్చిపోయా, చాలాసేపు అయింది తన గురించి మర్చిపోయా అని కిందికి పరుగు పరుగున వచ్చి తనకక్కడ సహా తనకక్కడ హాల్లో సహాని వాళ్ళ అత్తయ్య తన పక్కన కూర్చోబెట్టుకొని నీ పేరేంటి తల్లి అని అడుగుతూ మాట్లాడించడం చూసిన మౌర్య కొంచెం కూల్ అయ్యి పరిగెత్తుకుంటూ వచ్చింది. కొంచెం బెంగగా ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడని చుట్టేసి అత్తయ్య ఐ మిస్ యూ, నేను నిన్ను చాలా మిస్ అయ్యా అని అంది. దానికి ఆవిడ తన చెంప నిమురుతూ నేను చాలా మిస్ అయ్యా బంగారం, ఎలా ఉన్నావు అని అంటూ ఆవిడ ప్రేమగా మౌర్య నుదురుపై ముద్దు పెట్టుకుంది. దాంతో మౌర్య బెంగగా పో, నేను నీతో మామయ్యతో మాట్లాడను, అయినా నాకు చెప్పకుండా ఇద్దరు కలిసి మొగుడు పెళ్ళం ట్రిప్పుకు ప్లాన్ వేశారు, పోయారు కదా, ఒక కొడుకేమో బిజినెస్ అంటాడు, ఇంకో కొడుకేమో ఎప్పుడూ నా బుర్ర తినడమే పనిగా పెట్టుకుంటాడు అని ఆమె అంటూ ఉంటే అప్పుడే అఖిల్ వచ్చి ఆమె తలపై ఒక్కటేసి అమ్మ రాగానే నీ అల్లరి మొదలు పెట్టావా, నిన్ను ఆపాలంటే మాన్స్టర్ రావాల్సిందే అనేసరికి అఖిల్ తలుచుకోగానే విక్రమ్ కిందికి వచ్చాడు. అంతే, ఒక్క క్షణం మౌర్య భయంగా తల పక్కకు తిప్పేస్తే అప్పుడే సహా మౌర్య వైపు చూస్తూ మౌర్య ఎక్కడికి వెళ్ళావు, నాతో ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళావు కదా, చాలాసేపు రూమ్లోనే వెయిట్ చేశా, ఇక నువ్వు కనిపించలేదు, అందుకని బయటికి వచ్చా, అంతలోపు ఆంటీ వాళ్ళు వచ్చారు, ఆంటీ నన్ను మాట్లాడిస్తూ ఉన్నప్పుడు అఖిల్ గారు నా గురించి చెప్పడంతో ఆంటీ ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతుంది అని నువ్వేమో అప్పుడు వెళ్ళి ఇప్పుడు వచ్చావు, ఇంతసేపు ఇంట్లోనే ఉంటే మరి నాకెందుకు కనిపించలేదు, ఎక్కడ ఉన్నావు అని అడిగేసరికి అఖిల్ అవునే కోతి, నువ్వు అన్నయ్య రూమ్ నుంచి వచ్చావు, బయటికి వచ్చి నీ గదికి వెళ్ళకుండా సహా దగ్గరికి వెళ్ళకుండా టెర్రస్ పైన ఏం పని నీకు అన్నాడు. అంతే మౌర్య వెధవా, వీడు నేను ఏడవడం చూశాడా, అందుకని విక్రమ్ బావ దగ్గర నన్ను ఇలా ఇరికిస్తున్నాడు అని తల కొట్టుకుంటూ దొరకరా నువ్వు నా చేతికి అని మనసులో తిట్టుకుంటూ సహా కాఫీ తాగుదామా అని చెప్పి మర్చిపోయా, ఉండరా కాఫీ తీసుకొస్తా అని చెప్పి కాఫీ తేవడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది. విక్రమ్ వెళ్ళిపోతున్న ఆమె వైపు చూసి అక్కడే ఉన్న తన అమ్మను ఎంతసేపు అయిందిమా వచ్చి, నాకు కాల్ చేయలేదే, మీరు వస్తున్నట్టు అనేసరికి ఏం లేదు నాన్న, డాడీకి ఎందుకో కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నైటే వెళ్ళిపోదామని చెప్పారు, కానీ లేదంటే ఈరోజు కూడా అక్కడే ఉండాలని ప్లాన్ చేశాను, కానీ కుదరలేదురా అని ఆవిడ అంటుంటే అయినా చెప్పాను కదా ఈరోజు రేపు వచ్చేస్తామని అని మళ్ళీ అంది. విక్రమ్ ఇంకేం మాట్లాడకుండా ఎందుకో అతడికి మౌర్య బిహేవియర్ ఒక్క క్షణం అర్థం కాలేదు. ఎప్పుడు ఆమె మనసులో ఏదైనా విషయం ఉన్నా ఇట్టే తెలిసిపోతుంది, ఆమె కళ్ళు చూస్తే, అలాంటిది ఈరోజు ఆమె అడుగుతున్న ఆమె మాటల్లో కూడా అర్థం కాలేదు. దాంతో అతడు కిచెన్లోకి వెళ్ళి ఆమె కాఫీ ప్రిపేర్ చేస్తుంటే మౌర్య నీ కిచెన్లోకి రావడం నచ్చదు కదా, వంట చేయడం అస్సలు నచ్చదు, నీ ఇగో తగ్గించుకొని మాట్లాడడం అస్సలు నచ్చదు, అలాంటిది నువ్వు నీ లైఫ్లో ఏదైతే చెయ్యవో అని అనుకున్నానో అవే పనులన్నీ నువ్వు ఈరోజు నాకు చేసి చూపించావు, కారణం చెప్పగలవా మౌర్య అని అడిగాడు సూటిగా. దాంతో మౌర్య అతడి కళ్ళలోకి చూస్తూ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా బావా చాలాసేపటి నుంచి ఈ దోబూచులాట జరుగుతూ ఉంది మన ఇద్దరి మధ్య, అందుకే నేను ఎందుకు అలా మాట్లాడానో చెప్పేస్తాను, నేను ఇక్కడి నుంచి మీ అత్తయ్యను ఇక్కడి నుంచి ఏమీ అనను, అలాగే ఆవిడ విషయంలో నేను కల్పించుకోను, ఆవిడను ఒక్క మాట కూడా నేను అనను, ఎందుకంటే నాకు నీతో గడిపే ప్రతి ఒక్క క్షణం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది, నాకు నీతో గడపాలని ఉంటే
ఈ క్షణం లైఫ్ మాత్రమే సరిపోదు, ఇంకో జన్మ కూడా కావాలి అనిపించేంత పిచ్చి ప్రేమ నువ్వంటే. అందుకనే మన మధ్య ఏ గొడవలు లేకుండా కేవలం నా ఈగో కోసం నీ ముందు తగ్గితే తప్పేముంది చెప్పు. నువ్వు నేను ప్రేమించిన నా ప్రేమవే కదా. అందుకే డిసైడ్ అయ్యా, నీ ముందు తగ్గినా పర్లేదు, నేను ఆవిడతో గొడవ పడను, ఆవిడని ఏమి అనను. బావా, నేను నీకు మాట ఇస్తున్నా, ప్రామిస్ చేసి చెప్తున్నా, నన్ను కోపం వస్తే వదిలేయకు. ఎందుకంటే నువ్వు దూరం అయిపోతావన్న ఊహ వచ్చినా ప్రాణాలతో బ్రతికి ఉండనేమో అనే మరో మాట మాట్లాడితే ఆమె కంట్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి, ఏడ్చేస్తుంది గట్టిగా అని వెంటనే కాఫీ అప్పటికే ప్రిపేర్ అయిపోవడంతో తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బాధగా అనిపించింది. దూరం పెడితే మారుతుంది ఆమెకు మనిషి వాల్యూ తెలుస్తుంది, మనిషిని ఆమెకు పొగరు తగ్గుతుంది అని అనుకున్నాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక సన్నటి లైన్ ఇంకా అలాగే ఉందని, దాన్ని చూసి ఆమె అంతగా భయపడుతూ తట్టుకోలేకపోతుంది అని గమనించి విక్రమ్ ఒక డెసిషన్కి వచ్చాడు. వెంటనే అక్కడి నుంచి మళ్ళీ హాల్లోకి వచ్చాడు. మౌర్య నార్మల్ అవుతూ అక్కడ ఉన్న వాళ్ళకు కాఫీ ఇచ్చి తను కూడా కాఫీ తాగుతూ కూర్చొని ఉంది. అక్కడ విక్రమ్ ఉన్నట్టు కూడా ఆమె పట్టించుకోలేదు. అప్పుడే మెయిడ్ వచ్చి విక్రమ్కి గ్రీన్ టీ ఇవ్వడంతో సైలెంట్గా తీసుకొని తాగుతూ ఉన్నాడు. ఆ తర్వాత సహా మౌర్య వైపు చూస్తూ, మౌర్య, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, నేను వెళ్తాను అనేసరికి మౌర్య కోపంగా చూస్తూ, ఏంటి నిమిషానికి ఒకసారి స్కూల్లో ఏడ్చి పసిపిల్లల ఇంటికి వెళ్తాను అంటున్నావు, పద నీతో పాటు నేను వస్తా అనేసరికి ఒక్క క్షణం సహా మౌర్య బిహేవియర్కి షాకింగ్గా ఆమె వైపు చూసింది. అప్పుడే అఖిల్ సహా టిఫిన్ చేసి వెళ్ళు అన్నాడు. దాంతో ఇక మౌర్య ఏం మాట్లాడలేదు. కానీ కొంచెం గుర్రుగా చూసి, పోరా డాంకి, నా ఫ్రెండ్ని వెళ్ళమనడానికి నువ్వెవడివ్రా అని అంది. ఇద్దరు కొద్దిసేపు తిట్టుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే విక్రమ్ సహా వైపు చూస్తూ, సహా, నువ్వు ఎప్పుడు రావాలనుకున్నా ఇక్కడికి రావచ్చు, పైగా నువ్వు కూడా మౌర్యలాగే ఈ ఇంటి పిల్లవని అనుకో. ఎప్పుడు నువ్వు మాకు బరువు కాదు, ఇది నా మాటే కాదు, ఈ ఇంట్లో అందరి మాట, నేను చెప్తే అందరూ చెప్పినట్టే అన్నాడు విక్రమ్ స్థిరంగా. సహా విక్రమ్ వైపు సూటిగా చూసింది. కానీ విక్రమ్ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఆమె కళ్ళలోకి చూశాడు. సహాను ఆ చూపు ప్రశ్నిస్తున్నట్టు అనిపించడంతో ఏదో ఆలోచనలో అలాగే ఉండిపోయింది. అప్పుడే సహాకు ఫోన్ వచ్చింది. ఒక్క క్షణం ఫోన్ వైపు చూసి కొంచెం టెన్షన్ పడి, ఆంటీ, చిన్న అర్జెంట్ కాల్, మౌర్య ఇప్పుడే మాట్లాడి మళ్ళీ వస్తాను అంటూ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళింది సహా. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. దీని తర్వాత కాంట్రాక్ట్ మ్యారేజ్ వస్తుంది, ఖచ్చితంగా చూడండి.